ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మన అలీ గారికి, మన డైరెక్టర్స్, వచ్చే మన చీఫ్ గెస్ట్ మనోజ్ గారికి, మీ అందరికీ అండ్ ఆడియన్స్. అంటే కొంచెం మీరు ఏమన్నా మాకు ఎనర్జీ ఇస్తే కొంచెం మాట్లాడతాం. మనకుల పడివేనా నువ్వు? ఓకే. సో ఈ ఫిలిం గురించి మాట్లాడే ముందు నా గురించి ఒక నిమిషం, నా యూట్యూబ్ అంటే నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్నండి. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? పర్లేదా? రెడీ అయిపోయారా? పర్లేదు. యా, నేను నా జర్నీ స్టార్ట్ చేసింది నేను టిక్టాక్ నుంచి అండి. టిక్టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది. ఆ రీల్స్లో కూడా నేను కంటెంట్ క్రియేషన్ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం, మనకులపోడు అనే కాన్సెప్ట్ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఈ 70mm స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి మలకులపోలకి, మనకులపు అమ్మాయికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను. అంటే టిక్టాక్స్ చేస్తూ, ఇన్స్టాగ్రాము, ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఒక కమీడియన్ రోల్, ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. చాలా ఫేస్ అయ్యాను నేను. బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న, నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు, నార్మల్ ఒక ఆర్టిస్ట్ నాలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను ఆయన, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్నా, ఏమన్నా తగ్గిస్తారా, లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే, ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు, నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు, ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు. సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు, చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న. ఒకటి మాత్రం నేను చెప్తానండి, నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా. తిడతారు, అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు. బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు. అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. బట్ సుహాస్ అన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే, ఇదివరకు ఉండేదేమో అండి, నాకు తెలియదు. నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు, నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను. అలీ గారు, నేను చాలా చిన్నోడిని, ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఎవరైనా హర్ట్ అయితే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి, లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు. బట్ సుహాస్ అన్న, యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. మన గులాబ్ జాముల్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఏలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు. ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్షన్ టీం, మా డైరెక్టర్ గారు, మెయిన్ మా రామన్న, నన్ను నమ్మి ఈ సినిమాలో మంచి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చామన్న. పర్లేదండి, కొంచెంసేపు మాట్లాడొచ్చా, వెళ్ళిపోవచ్చు అండ్ సిగ్గేస్తుంది సార్ కొంచెం. యా, రామన్న, థ్యాంక్ యూ సో మచ్ రామన్న, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ రావాలని నేను కోరుకున్నా. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్విక మనోజ్ గారికి, మేము పెద్ద ఫ్యాన్స్ అండి జో సినిమా చూసి. ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి, మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది, ఒక 20-30 సంవత్సరాలు పడుకోండి మా కుర్రోళ్ళ గుండెల్లో. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ ఏదో అనుకున్నాను, కానీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు దిమ్మ తిరిగిపోయింది మేడం. సూపర్. అండ్ చెప్తానండి ఆగనే, మా ఎడిటర్ గారు, మా డిఓపి మణికందన్ అన్న, మా రతన్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చాలా కష్టపడ్డారండి. సుహాస్ అన్న చేసే సినిమాల్లో దమ్ము ఉంటుందండి. దమ్ము లేని వాళ్ళు చాలా చేస్తున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ దమ్మున్న సినిమాని, దమ్మున్న సుహాస్ అన్న లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేయబోతున్నందుకు మా ఓబామా అయోరామా సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళి దాన్ని చూసి సుహాస్ అన్నకి, మాకు, మా లాంటి చిన్న ఆర్టిస్టులందరికీ కూడా మీరు
లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టించుంటే సారీ. మా మోయిన్ అన్న చాలా చాలా మంచోడు నిజంగా. మోయిన్ అన్నతో పనిచేయడం కూడా చాలా నాకు హ్యాపీగా అనిపించింది.